సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళా 0% ఈఎంఐ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. శుభమస్తు అంటూ మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నామన్న ఆనందంతో మెట్టినింటికి బయలుదేరారు. కానీ విధి ఆ వధువును మృత్యువ రూపంలో వెంటాడింది. అగనంపూడి అత్తవారింట్లో అడుగు పెట్టవలసిన నవ వధువు మార్గ మధ్యంలోనే విగత జీవిగా మారింది. పెళ్లి పారాని ఆరకముందే ఆ ఇంట తీరని విషాదాన్ని నింపింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం విశాఖ జిల్లా గాజువాక సమీపంలో చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా వాడచీపురపల్లె గ్రామంలో నిన్న రాత్రి రామేశ్వరి నరసింగారావుల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. బంధుమిత్రుల కోలాహలం, మంగళ వాయిద్యాల మధ్య ఈ జంట ఒక్కటయ్యారు. వివాహ వేడుక ముగిసిన తర్వాత నవ వధువు రామేశ్వరి అత్తగారి ఊరైన అగనంపూడికి బయలుదేరింది. కారులో పెళ్లి కుమారుడు, వధువుతో పాటు మరో ముగ్గురు ప్రయాణిస్తున్నారు. అయితే గాజువాక అగనంపూడి శానివాడ సమీపానికి రాగానే కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. కారులో ఉన్న నవ వధువు రామేశ్వరి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పెళ్లిపీటల మీద ఎంతో అందంగా ముస్తాబైన ఆ పెళ్లి కూతురు మెట్టినింటికి వెళ్లే ముందే శవమై పడి ఉండడం చూసి స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు. అదే సమయంలో కారులో ఉన్నటువంటి పెళ్లి కొడుకు నరసింగారావు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయన్ని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కారులో ఉన్న మరో ముగ్గురికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. సంతోషంతో వెలిగిపోవలసిన రెండు కుటుంబాలలో ఈ ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. వివాహం జరిగిన కొన్ని గంటలకే వధువు మరణించడంతో వాడచీపురపల్లి, అగనంపూడి గ్రామాలలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. టైంలో వాడచీపురపల్లి నుంచి అగనంపూడి వెళ్తున్నటువంటి ఒక కారు ఎలక్ట్రికల్ పోల్కి గుద్ది యాక్సిడెంట్ అయిందని చెప్పేసి తెలిసిన సమాచారం మేరకు ఇక్కడ రావడం జరిగిందండి. వచ్చేసరికి వాళ్ళిద్దరూ కూడా డ్రైవ్ చేస్తున్న వ్యక్తి వరుడు, అలాగే ఎవరైతే ఎలీజ్డ్ చనిపోయారని చెప్తున్నటువంటి లేడీ వధువు రాత్రే పెళ్ళయింది. మార్నింగ్ అంటే ఈవినింగ్ బయలుదేరి అత్తవారింట్లో అడుగు పెట్టడానికి కోసమే వాడచీపురపల్లి నుంచి అగనంపూడి వెళ్తున్నారు. మధ్యలో అతను నిద్రపోయి ఈ యొక్క పోల్కి గుద్దేయడం వల్ల వధువు చనిపోయిందని చెప్తున్నారు. మిగతా వాళ్ళకు కూడా ఇంజరీస్ తగిలాయి. కేసు ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు కట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తారు.